షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అమ్మగారు! 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 అమ్మా! అమ్మగారు! ఏమైందమ్మా? మృదుల ఏమైంది? మాట్లాడమ్మా. అమ్మా! అమ్మగారు! వదిన గనక నిన్ను కాపాడకపోయి ఉంటే నువ్వు మాకు దక్కుండేదానివి కాదు. అమ్మగారు! అమ్మా! అత్తయ్య అని పిలు. మాన్సి ఏమైంది? ఫౌండేషన్ పడింది సరియు. ఆ మజానే ఇది. ఏ పాటలతో ఇన్నాళ్ళు ఆటలాడిందో ఆ పాటలతోని దానికి పాడి కడతాను చూడు. మాన్సి ఏమైంది? ఫౌండేషన్ పడింది సరియు. ఆ మజానే ఇది. ఏ పాటలతో ఇన్నాళ్ళు ఆటలాడిందో ఆ పాటలతోని దానికి పాడి కడతాను చూడు. వదలండి, వదలండి రా. మధు! 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 నదియా! మధు! నదియా! నదియా, నీకేం కాలేదు కదా? నదియా! నదియా ఏమైంది? నదియా చూడు. ఇంకా అన్నయ్య రాలేదు కదా వదినా? లేదు తనయ్య, అదే టెన్షన్గా ఉంది. టెన్షనా? టెన్షన్ ఎందుకు వదినా? అంతా నీకు తెలిసే జరుగుతుంది. కావాలనే చేస్తున్నావు కదా, ఇంకెందుకు టెన్షన్? తనయ్య, నీ గురించి ఏమనుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు వదినా. అసలు నువ్వు రాసిన కవితల్ని నేను రాశానని అది చెప్పినప్పుడే పళ్ళు రాలుగొట్టాల్సింది. కామ్గా ఉండి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు వదినా. దీని పర్యవసానం ఎలా ఉంటుందో నీకు తెలియడం లేదు. అప్పుడు మానసి నీ కవితల్ని వాడుకుంది, ఇప్పుడు ఇదెవరితో వచ్చి వాడుకుంటుంది. కానీ నిజంగా రాసిన నువ్వు మాత్రం కామ్గా ఉండిపోతున్నావు. నిజం చెప్పొద్దునా, నీకు తన మీద డౌట్ లేదా? ఏదో చేయడానికే వచ్చింది అనిపించడం లేదా? అనిపిస్తోంది తనయ్య. పొద్దున్నేమో కలవాలని రమ్మంది, ఇప్పుడేమో ఏదో ప్రమాదంలో ఉన్నానని కాల్ చేసింది. ప్రమాదం లేదు, ఏమీ లేదు. అంతా కావాలనే చేస్తోంది. కారణమేంటో తెలియడం లేదు. కారణం ఏముంటుందో వదినా? చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. నువ్వు చేసింది తను చేస్తున్నట్టుగా చెప్పి అన్నయ్య జీవితంలోకి ప్రవేశించిందంటే నీ స్థానానికి ఎసరు పెడుతున్నట్టే కదా. ఆయన స్విచ్ నీ చేతిలో పెట్టుకొని అక్కడ లైట్ ఎందుకు వెలుగుతుందా అని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆపితే సరిపోతుంది కదా. అసలు అదొచ్చిన కారణం ఏదైనా ఆ కవితలు రాసింది అది కాదు నువ్వేనని అన్నయ్యకి తెలిస్తే వాళ్ళు ఏ పిచ్చి వేషాలు వేసే అవకాశం ఉండదు కదా. అర్థం అవుతుందా వదినా? తనయా, ఏంటే పిచ్చరుపులు? ఏం లేదమ్మా, అన్నయ్య ఇంకా రాలేదని వదిన టెన్షన్ పడుతుంటేను. ఇంకా రాలేదా వాడు? ఇంకా రాలేదమ్మా. ఆ అమ్మాయి ఏదో ప్రాబ్లంలో ఉందని ఫోన్ చేస్తే వెళ్ళాడు కదా. ఇప్పటికైనా అర్థమైందా? నా కొడుకు మనసేమిటో, వాడి మనసులో ఎవరున్నారు? వాడు ఎంతగానో ప్రేమించిన మానసిని
పెళ్లి చేసుకోకుండా చేశావు. వాడు అభిమానిస్తున్న ఆ అమ్మాయిని కాకుండా చేశావు. అటు ఇటు కాకుండా నువ్వు దరిద్రంలా పట్టుకున్నావు. ఎటు కాని జీవితాన్ని చేసేశావు. ఏం మాట్లాడుతున్నావమ్మా? అన్నయ్యని వదిన ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేదు. అసలు ఆ కవితలో అమ్మగారు, మీరనుకున్నట్టేమీ లేదు. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. మాకు కావాల్సింది మీ ఆశీర్వాదం మాత్రమే. ఆపవే. ఏవి పట్టించుకోనట్టు ఉన్నాను కదా అని ఇంట్లో ఎవరెలా ఉన్నారో తెలీదనుకుంటున్నావా? నీతో సంతోషంగా కాపురం చేయడానికి వాడు నిన్ను ప్రేమించి నీ మీద మోజుతో పెళ్లి చేసుకోలేదు. తప్పనిసరి పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాడు. మాన్సి, ఏమైంది? ఫౌండేషన్ పడింది సరియు. ఆ మజానే ఇది. ఏ పాటలతో ఇన్నాళ్ళు ఆటలాడిందో ఆ పాటలతోని దానికి పాడి కడతాను చూడు. నెలలు నిండకుండా మీరిచ్చిన డేట్ కన్నా 2 వారాల ముందే డెలివరీ అంటే ఇప్పుడు డెలివరీ చేస్తేనే బిడ్డను కాపాడుకోగలుగుతాం, లేదంటే తల్లికి కూడా ప్రమాదమే. కొంచెం పెంచు బయ్యో తంచుదాం సంగీత ఊరు మొత్తం ఊగిపోవాలయ్యో హాజరాత్. మీరు రాధ తల్లిదండ్రులా? అవును బాబు. రాధ ఎక్కడుంది? ఏమైంది? వచ్చిందా? తీసుకొచ్చారా మీరు? ఎక్కడ? బయట ఉందా? చనిపోయిన అమ్మాయి ఎక్కడుందని అడిగితే ఏం చెప్పాలి బాబు? మీరు పేపర్లో ఫోటో వేయించి మమ్మల్ని ఎందుకండి ఏడిపిస్తున్నారు? నా రాధ లేదని శ్రద్ధాంజలి ఫోటో వేయించింది నువ్వే. నా రాధన ఏం చేశావు? ఏం చేశావు నా రాధని? ఒక 5 మినిట్స్ నువ్వు నా కంట్రోల్లో ఉండాలి. మంగ డౌట్ లేదు సార్, మేడం గారు కోమాలకు వెళ్ళిపోయారు. ఒక్కో మనిషికి ఒక్కో చోట ప్రాణనాడులు కేంద్రీకృతమై ఉంటాయండి సార్. ఆ నాడులపై కనుక చుంబిస్తే ప్రాణం ఆటోమేటిక్గా తిరిగి వచ్చేస్తుందటండి. నేను చెప్పినప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. కళ్ళు నెమ్మదిగా తెరవండి, స్లోగా. గోసో ఎక్కడ? కళ్ళు ఓపెన్ చేస్తున్నాను, పక్కనే ఉన్నావు కదా? ఇక్కడే ఉన్నాను. గోసో గోసో నా బంగారం, మొట్టమొదటిసారిగా కళ్ళు రాగానే నిన్నే చూసేశాను. సో స్వీట్ ఆఫ్ యూ మై దిల్ కా ధడకన్. అయ్యయ్యో నా కళ్ళు వచ్చేసాయి, కళ్ళు వచ్చేసాయి. భూమి, భూమి, భూమి భూమి భూమి